హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక హెల్దీ స్వీట్ రెసిపీ రాగి పిండి లడ్డు అయితే చేసుకుందాము. ఇది సింపుల్ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది. దీనికోసం ఒక బౌల్ వరకు మనం రాగి పిండిని అయితే తీసుకోవాలి. దీంతోపాటు మనం నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఒక హాఫ్ బౌల్ వరకు మనం నువ్వులు తీసుకుందాము. ముందుగా స్టవ్ మీద బండలు వేడి చేసుకొని నువ్వులను అయితే వేసేసుకుందాము. దీంతోపాటు మనం ఎండు కొబ్బరి ఒక హాఫ్ చిప్ప వరకు తీసుకోవాలి. అన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా వేసేసి నువ్వులతో పాటు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని సిమ్లో ఉంచి చేసుకోవాలండి. ఇలా 3 to 4 మినిట్స్ వేయించుకున్నామంటే నువ్వులు వేగిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే బండల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాము. ఫస్ట్ ఇందులో మనకి సరిపడా జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. మరీ కలర్ మారే వరకు కాకుండా లైట్గా ఫ్రై అవ్వనిచ్చి తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం రాగి పిండిని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇంకొంచెం నెయ్యి సరిపోదనుకుంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ రాగి పిండిని సిమ్లో ఉంచుకొని ఒక 6 to 7 మినిట్స్ పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన అంతా పోయే వరకు. ఇలా ఫ్రై అయిన రాగి పిండిని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇది కొంచెం చల్లారాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే బండలు పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకుందాము. దీనికి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. మధ్యలో మనం ఒక 5 యాలకులు షుగర్తో పాటు మిక్సీ వేసుకొని అది వేసేసుకుందాము. ముదురుపాకం వచ్చిందంటే లడ్డు కొంచెం గట్టిగా ఉంటుంది అంతే. ఇలా తీగపాకం వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆపేసుకోవాలి. లేదు ఇంకొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ముదురుపాకం అయితే పట్టుకోవాలి, కొంచెం ముదురు పాకం. దీన్ని అయితే కావాలంటే ప్లేట్లో కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రాగి పిండిలో మనం నువ్వుల పొడి ఉంది కదా, అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుందాము. నువ్వులు కొబ్బరిని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం బెల్లం పాకం కూడా వేసేసుకొని ఫస్ట్ చేయి పెట్టకుండా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వీటిని చిన్న చిన్న బాల్స్గా మనకి కావాల్సిన సైజులో అయితే చేసేసుకోవాలి. ఇవి రోజుకు ఒకటి తిన్నా చాలండి, మనకి చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా లైక్ చేసేలాగా ఉంటుంది. మనకి సింపుల్ ప్రాసెస్లో రాగి లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.